అందరికీ చిన్న బతుకమ్మ పండుగ సంబరాలు అండ్ సంతోషంగా జరుపుకుంటున్నాము. ఇదంతా మా మహిళలకి ఎంతో ఇష్టమైన పండుగ. అందరూ బతుకమ్మ పండుగ రాగానే సరదాగా రోజు రోజు వైఖరిలో మేమందరం బిజీగా ఉండే వాళ్ళము కూడా మా పనులన్నీ ఒక స్టాప్ చేసుకొని ఈ బతుకమ్మకి అందరము చాలా చక్కగా చీరలు కట్టుకొని అమ్మవారు రూపంగా రెడీ అయ్యి అందరము చక్కగా బతుకమ్మ ఆడుకుంటాము. ఈ పండుగ అంటే మాకు చాలా ఇష్టము. సో ఈ తెలంగాణ పండుగ మన అందరం జరుపుకుంటున్నందుకు శుభాకాంక్షలు. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ప్రతి ఒక్క మహిళలు చాలా సంబరంగా జరుపుకునే పండుగ అంటే ఇదే. నాకు తెలిసి అందరికి చాలా ఇష్టమైన శారీస్ కొనుక్కుంటాము, ఇష్టమైన నగలు వేసుకుంటాము, బతుకమ్మకి ఇష్టమైనట్టుగా చేస్తాము. అండ్ మనకున్న బాధలన్నీ పోతాయి ఈ పండుగతోటి. సో అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ. మేము రోజువారి పనిలో బిజీగా ఉండటం మూలంగా అసలు ఏది ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఇది ప్రకృతితో కూడుకున్న పండుగ. ఈ అందరూ ఆడపడుచులందరూ కలుసుకునే రోజు అన్నమాట. మా రోజువారీ అలసట మేము మర్చిపోతున్నాం. అసలు ఇక్కడ గ్యాదర్ అవ్వడం, ఆటలు పాటల మూలంగా చాలా ఆనందంగా ఉంది నాకు. థ్యాంక్ యూ. మొదటగా అందరికీ ఈ రోజు జరుపుకుంటున్నటువంటి ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలండి. మనము తెలంగాణలో మన సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలాగా జరుపుకునే పండగ మన బతుకమ్మ పండగ. ఈ పండగను మాత్రమే మనము 9 రోజులు ఘనంగా జరుపుకుంటామండి. దీంతో పాటు అన్ని రకాల పూలతో బతుకమ్మను పేర్చడమే కాకుండా అమ్మవారిని కూడా 9 రోజులు మనము రకరకాల అలంకరణలతో రకరకాల నైవేద్యాలతో అమ్మవారిని కూడా కొలుచుకుంటామండి. మనము ఈ బతుకమ్మలు 8 రోజులు బతుకమ్మ సంబరాలు జరిగితే అందులో మొదటి రోజు బతుకమ్మ అండి ఎంగిలి పూల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ అండి, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ అండి, ఐదవ రోజు అలిగిన బతుకమ్మ, ఐదవ రోజు నానబియ్యం బతుకమ్మ అండి, ఆరో రోజు అలిగిన బతుకమ్మ అండి, ఏడవ రోజు, ఎనిమిదవ రోజు లాస్ట్ దుర్గాష్టమి సందర్భంగా మనము సద్దుల బతుకమ్మని ఘనంగా జరుపుకుంటాము. ఈ బతుకమ్మ అంటే పూల బతుకమ్మ అండి. పూలు మనము గునుగు, తంగేడు పువ్వు, బంతి పువ్వులు, పట్టుకుచ్చులు, రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి పెద్ద ఎత్తున జరుపుకునే తెలంగాణ పండగ అండి. వైభవంగా తెలంగాణలో జరుపుకుంటారు. మా చివరగా సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మని తీసుకొని వెళ్ళి చెరువు గట్టున సద్దుల బతుకమ్మని నిమజ్జనం చేస్తూ గౌరమ్మను ఇచ్చుకో పుచ్చుకో వాయనం అంటూ సంబరంగా జరుపుకుంటూ లాస్ట్ రోజు ఈ బతుకమ్మను సంబరాలని ముగించుకుంటామండి. సత్తు పిండిలు, రకరకాల పిండి వంటలు, దసరా రోజు జమ్మి, పాలపిట్ట, ఇలాంటి అన్ని పండగలో మనకి చూడొచ్చండి. ఈ పండగ ద్వారా మనము చాటి చెప్పేది ఏంటంటే ముందు ముందు తరాల వారికి కూడా ఇలా అన్ని రకాల పూల మేళవింపుతో అందరూ కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలని చెప్పడమే ఈ పండగ ఉద్దేశం అండి. అమ్మవారి పండగ రోజు మనం చేసుకునే పిండి వంటలతో పాటు మనం సత్తు పిండిలన్నీ చేసుకుంటాం కదండి. ఈ సత్తు పిండిలు అంటే ఇప్పటి వాళ్ళకి చెప్పాలంటే మిల్లెట్స్ అండి. మిల్లెట్స్ అంటే మనకి ఆరోగ్యానికి చాలా ఎనర్జీ ఇస్తాయి కాబట్టి మనం సత్తు పిండి రూపంలో ఈ 9 రోజులు చేసుకొని ఘనంగా జరుపుకుంటామండి. తల్లి జానిపాయ ఉయ్యాలో, తండ్రి జానిపాయ ఉయ్యాలో, వదనరావు వదన ఉయ్యాలో, అన్నం పెట్టు వదన ఉయ్యాలో, నువ్వు చేసే పనులన్నీ ఉయ్యాలో, తీరిన అలీల ఉయ్యాలో, ఏమేమి పనులేమో ఉయ్యాలో, చెప్పరాదు వదిన ఉయ్యాలో, ఏడేడు వాకిళ్ళు ఉయ్యాలో, ఉడమని చెప్పింది ఉయ్యాలో, ఎట్లా
నీలమ్మ ఉయ్యాలో శివునికి మన పుట్టి ఉయ్యాలో ఉయ్యాలో గాలి దేవుడొచ్చి ఉయ్యాలో వాకిలుడ్చి పాయే వదన ఉయ్యాలో అన్నం పెట్టు వదన ఉయ్యాలో నువ్వు చేసే పనులన్నీ ఉయ్యాలో తీరిన తలిల ఉయ్యాలో ఏమేమి పనులేమో ఉయ్యాలో చెప్పరాదు వదన ఉయ్యాలో ఇట్లా జరుగులని ఉయ్యాలో చేస్తుంది నీలమ్మ ఉయ్యాలో శివునికి మన పుట్టి ఉయ్యాలో వానదేవుని పంపే ఉయ్యాలో వానదేవుడొచ్చి ఉయ్యాలో అలుకు జల్లి పాయే ఉయ్యాలో వదనరా ఓ వదన ఉయ్యాలో అన్నం పెట్టు వదన ఉయ్యాలో నువ్వు చేసే పనులన్నీ ఉయ్యాలో తీరిన యలీల ఉయ్యాలో ఏమేమి పనులేమో ఉయ్యాలో చెప్పరాదు వదన ఉయ్యాలో ఏడేడు గోళాల ఉయ్యాలో రంధ్రాలు చేసింది ఉయ్యాలో రంధ్రాలు చేసింది ఉయ్యాలో నింపమని చెప్పింది ఉయ్యాలో ఎట్లా చేస్తునని ఉయ్యాలో ఏడుస్తుంది నీలమ్మ ఉయ్యాలో శివునికి మన పుట్టి ఉయ్యాలో కప్పలను పంపించే ఉయ్యాలో కప్పలని గుడి ఉయ్యాలో రంధ్రాల కనముండే ఉయ్యాలో శివునికి మన పుట్టి ఉయ్యాలో వానదేవుని పంపే ఉయ్యాలో వానదేవుడు